తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. హైదరాబాద్ లో ఎస్ఐఆర్ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. అద్దెకు ఉండే ఓటర్లు ఇల్లు మారటంతో వారిని గుర్తించడం బిఎల్ఓలకు సవాల్గా మారుతోంది. అటు ఎన్యుమరేషన్ ఫారాలు నింపటంలో ఓటర్లు గందరగోళానికి గురవుతున్నారు. అవగాహన లేకపోవడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతూ ఉంది. ఈ నెల 26 వరకు కూడా ఇంకా సర్ ప్రక్రియ కొనసాగబోతూ ఉంది. అయితే హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో మందకోడిగా ఈ ప్రక్రియ సాగుతున్నట్టుగా ఎన్నికల అధికారులకు సమాచారం అందింది. దీనిపైన ఎందుకు ఆలస్యం అవుతుందన్న దానిపైన దృష్టి సారించారు. ప్రస్తుతం మనం రాజేంద్ర నగర్ నియోజకవర్గం అత్తాపూర్లోని హైదర్గూడ డివిజన్లో ఉన్నాం. ఇక్కడ సర్ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది. సర్ ప్రక్రియలో ఎదురవుతున్న ఇబ్బందులు ఏంటి అనే విషయాన్ని బిఎల్ఎన్ తెలుసుకుందాం. అలాగే ఈ ఏవైతే ఫామ్స్ ఇస్తున్నారో ఎన్యుమరేషన్ ఫామ్స్ వాటి విషయంలో ఏ మేరకు ఆయా ఓటర్లకు ఐడియా ఉందనే దాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం బిఎల్ఓతో మాట్లాడదాం. మేడం చెప్పండి, మొత్తం మీకు ఎన్ని ఫామ్స్ ఇచ్చారు, ఎన్ని కుటుంబాలు మీకు అప్పచెప్పారు, ఇప్పటివరకు ఎన్ని పూర్తి చేశారు? 1190 ఉన్నాయి సార్ నా దగ్గర. మొత్తం ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. ఇంకొక నా దగ్గర 40-50 కంటే ఏమి ఎక్కువ లేవు ఫామ్స్. అవి కూడా కొంచెం అడ్రస్సులు వేరే వేరే దగ్గర నుండి ఉన్నాయి. వాళ్ళవి కూడా నేను మ్యాప్లో చూసుకొని ప్రతి ఒక్కరు ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళకు ఇంటిమేషన్ ఇస్తున్నాను, మీ ఓటర్ది ఇక్కడ ఉంది, మీ ఎస్ఆర్ఐ ఫామ్ నా దగ్గర ఉంది తీసుకోండి అని నేను వాళ్ళకి కాల్ చేసి కూడా చెప్తున్నాను సార్. వాళ్ళు మ్యాక్సిమం ఇక్కడ ఈ ఫామ్లో ఎక్కడ కూడా మీకు ఓటర్ ఫోన్ నెంబర్ లేదు కదా. చాలామంది ఇక్కడ రెంటెడ్ ఉంటారు హైదరాబాద్లో, ముఖ్యంగా ఇక్కడ కూడా ఉంటారు. వాళ్ళు చాలా ప్లేస్లకు మారుతూ ఉంటారు. వాళ్ళని ఎట్లా ఐడెంటిఫై చేసి ఫామ్లో పంపిస్తున్నారు? వాళ్ళ ఫోన్ నెంబర్ మ్యాప్లో ఉంది సార్. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఓటర్ ఐడి చేసుకునేటప్పుడు దాంట్లో కూడా ఓటర్ ఐడి మొబైల్ నెంబర్ అడుగుతుంది. న్యూ ఎంట్రీగా చేసుకున్న ఇంతకు ముందు దాంట్లో కూడా ఉంది సార్ మొబైల్ నెంబర్స్. కొంతమంది మొబైల్ నెంబర్స్ ఉన్నాయి, అవి వెళ్తున్నాయి. ఈమెయిల్ ఐడితో చేసుకున్న వాళ్ళవి ఖచ్చితంగా వెళ్తాయి సార్ మొబైల్ నెంబర్స్. ఆ మొబైల్ నెంబర్స్ తీసుకొని నేను వీళ్ళకి ఇంటిమేషన్ ఇస్తున్నాను. ఈ ప్రక్రియను మీరు రిటర్న్ ఈ ఫామ్స్ అప్పచెప్పిన తర్వాత రిటర్న్ ఏ టైంలోకి తీసుకుంటారు? ఇప్పటివరకు ఏమైనా తీసుకున్నారా? అట్లా తీసుకున్నాను సార్, ఇచ్చినారు నాకు రిటర్న్ ఇచ్చినారు. అది ఇంకా యాప్ ఓపెన్ కాలేదు కాబట్టి అందులో చెయ్యట్లేదు. కానీ రిటర్న్ ఇచ్చిన ఫామ్లలో అంతా కూడా ఫుల్ఫిల్ కరెక్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఫిల్ చేసి ఇస్తున్నారు. వాళ్ళకి ఏదైనా అర్థం కాకపోతే ఇప్పుడు ఈ శాసనసభ సంఖ్య, భాగ్యం సంఖ్య ఇవన్నీ ఏమన్నా అర్థం కాకపోతే మేమే బిఎల్ఓస్ వేసుకుంటున్నాం సార్ నెంబర్స్ అని. మాకు ఇచ్చి 2 days అవుతుంది. మా ఇంట్లో వచ్చేసి 7 ఓట్లు ఉన్నాయి. 6 ఫామ్లు ఇచ్చారు, ఇంకొక ఫామ్ ఒకటి రాలేదు. 206 బిఎల్ఓకు సంప్రదిస్తే తెచ్చిస్తా అని చెప్పింది ఆమె. దానికి సంబంధించినటువంటి మాకు కొన్ని అర్థం కాలేదు. అర్థం కాకుంటే మేము అక్కడనే పక్కకు పెట్టినాము. అంటే రాంగ్ నింపకూడదు అని చెప్పేసి వాళ్ళు ఆమె మళ్ళీ వస్తున్నది. వచ్చినప్పుడు ఆమె ముంగంటే నింపిద్దామని చెప్పేసి మేము అట్నే పెట్టినాము. కొద్దిగా అర్థమైంది, కొద్దిగా అర్థమవుతలేదు. మ్యాపింగ్ చేసే క్రమంలో ఇబ్బందులు ఎదురవుతున్నారని ఇక్కడ ప్రాథమికంగా ఎన్నికల అధికారులు గుర్తించారు. వాళ్ళ మ్యాపింగ్ విషయంలో కొంత సమస్య ఎదురవుతుంది. అయితే 24 వరకు సమయం ఉంది కాబట్టి వాటిని గుర్తించే ప్రక్రియను చేయడం, లేదంటే పాత ఇంటి ఓనర్ల ద్వారా ఆ సమాచారాన్ని సేకరించి వాళ్ళకు పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ జిల్లాలతో పోలిస్తే హైదరాబాద్లో ఈ సమస్య ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే జిల్లాలలో ఊర్లోకి వెళ్తే ఈజీగా ఆయా ఓటర్లను ఐడెంటిఫై చేయడం కానీ ఎన్యుమరేషన్ ఫామ్స్ వాళ్ళకి ఇవ్వడం కానీ ఈజీ అవుతుంది. కానీ సిటీలో ఆ ప్రక్రియ ఉండదు. చాలామంది పనులకు వెళ్తుంటారు కాబట్టి వాళ్ళని గుర్తించడం అనేది బిఎల్ఏలకు అతిపెద్ద సమస్యగా మారింది. సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తున్నాం, వేగవంతం చేస్తున్నామంటూ కూడా బిఎల్ఏలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాకేష్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.